జీవితంలో ఎవరే తప్పు చేసినా, ఎవరే పొరపాటు చేసినా ప్రధానంగా రెండే రెండు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి రాగము, రాగపాశము, అలాగే కోపము. రాగము అంటే, రాగపాశం అంటే మా పిల్లలకు ఏదో సంపాదించాలి, మా మనవలకు ఏదో సంపాదించాలని ఎటువంటి తప్పటడుగు వేస్తున్నారో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మరి తప్పులు అన్నీ కూడా చేస్తూ ఉంటారు, వెనక ముందు ఆలోచించకుండా. ఇది రాగం యొక్క పాశం. అంటే ఆ పాశంతో వారికి ఏదో చేయాలన్న పాశంతో ఇలా మరి తప్పటడుగు వేస్తూ ఉంటారు. దీన్నే రాగపాశం అంటూ ఉంటారు. ఇక ద్వేషము, కోపంతో చేసే కొన్ని పనులు ఉంటాయి. ఎవరో నాశనం అయిపోవాలని, ఎవరు చెడిపోవాలని చేసేటటువంటి పనులు కడకు ఎవరు మరి ఆ భావంతో ఉంటారో వారే కడకు చెడిపోతూ ఉంటారు. పూర్వం అయితే ఒక పంట పండినందుకు రైతును చక్కగా పంట పండింది అని సంతోషించేవారట ఊరంతా కూడా. ఇప్పుడు ఒక రైతు పంట పండితే వీడి పంట బాగా పండింది, ఎలా నాశనం చేయాలనేటటువంటి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వాలు బయలుదేరాయి లోకంలో. దీనికి ప్రధానంగా కారణం ఏంటి అని చూసుకుంటే కోపము, అసూయ, రాగము, ద్వేషము. అరిషట్ వర్గాలను, మదమాత్సర్యాలను అదుపులో ఉంచుకోకపోతే ఎంతకైనా దారితీస్తూ ఉంటాయి. కళ్ళు వెళ్ళిన చోటకల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు. ఈ సత్యాన్ని గ్రహించి మనల్ని మనం నియంత్రించుకుంటే ఇక అన్నీ కూడా, ఎన్ని పాపాలు, ఎన్ని నేరాలు, ఎన్ని ఘోరాలు చేసినా అవన్నీ కూడా నియంత్రించాలంటే ముందు మనస్సును అదుపు చేస్తూ ఉండాలి. మనస్సును అదుపు చేస్తుండడంతో పాటు కోరికల్ని కూడా అదుపు చేస్తూ ఉండాలి. మనం చెప్పినట్టు మనసు వినాలి, కానీ మనసు చెప్పినట్టు, కోరినట్టు ప్రతిదీ దానికి అనుకూలంగా చేశామనుకోండి, మన పరువు, మర్యాద అంతా కూడా గంగలో కలుస్తుంది. కాబట్టి ఎక్కువ పాపాలు, నేరాలు, ఘోరాలు జరగడానికి కారణము మనసు మాట మనం వినడమే. మన మాట మనసు వినేలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది.